జై శ్రీమన్నారాయణ. ఈవేళ మనం కార్తీక మాసం యొక్క విశేషాలను తెలుసుకొని దాన్ని ఆచరించి దాని యొక్క ప్రయోజనాలను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసం అనేటువంటిది చాంద్రమానం, అనగా చంద్రుని గమనాన్ని అనుసరించి పంచాంగకర్తలు చాంద్రమానము అనేటువంటి విధానంలో మాసాలను 12 మాసాలుగా విభజిస్తే చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజును బట్టి ఆ మాసానికి నామాన్ని నిర్ధారణ చేశారు. ఈ కార్తీక మాసం అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రం లోపల పౌర్ణమి రోజు ఉన్నాడు కాబట్టి ఆ మాసాన్ని కార్తీక మాసం అని అంటారు. సరే అండి, చంద్రుడు ప్రతి నెలలో ఒక నక్షత్రం మీద ఉంటాడు, దాన్ని బట్టి మాసనామం వస్తుంది. ఈ కార్తీక మాసంలో మనం చేయవలసినది ఏమిటి, ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటో లోతుగా వెళ్దాం. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు కదండి. కృత్తికా నక్షత్రానికి అధిపతి దేవత అయినటువంటి అగ్నిని విశేషంగా ఆరాధించడం ద్వారా మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు పొందుతాం. సరే, అది పక్కన ఉంచండి. మనం చంద్రుడిని ఎందుకు పూజించాలండి? సరే, ఆయన ప్రతి నక్షత్రంలో ఒక మాసం వస్తూ పోతూ ఉంటుందండి. చంద్రుడిని మనం పూజించాల్సిన అవసరం ఏంటంటే, మనకు సూర్యుడు పైనుంచి వేడి ద్వారా నీటిని ఆవిరిగా గ్రహించి సముద్రంలో నుంచి మళ్ళీ మన మీద వర్షించి మొక్కల పెరుగుదలకి భూమి సారవంతం చేసి మొక్కల్ని పెరుగుదల దాన్ని మనం తినడం వల్ల ఈ చైతన్యం ఉన్నటువంటి ప్రాణులు జీవనం కొనసాగిస్తున్నాయి. చంద్రుడి ద్వారా కూడా మనకు ప్రభావం ఉందండి. ఏ రకంగా అంటే, ఉదయం అంతా పగలంతా సూర్యుడు ఉన్నాడు, మరి రాత్రిలో అందుకనే సూర్యుని యొక్క తేజస్సు చంద్రుడి మీద పడి ఆ చంద్రుడి ద్వారా చల్లనైనటువంటి ఆ మంచు రూపంలో, తుషారం అనేటువంటి మంచు రూపంలో మొక్కలపైన రాత్రిపూట ఉండి వాటికి అది శక్తినించుకుంటూ ఆ మొక్కలు పైన పగలు సూర్యుడి వల్ల, రాత్రి చంద్రుడి వల్ల ఆ శక్తిని గ్రహించి ఆ మొక్కలు పెరిగితే వాటిని మనం తినడం వల్ల మనకు శక్తి వస్తుంది. కాబట్టి సూర్యులను చంద్రుడిని మనం ఖచ్చితంగా ఆరాధించవలసినటువంటి అవసరం ఉందండి. అంతేనా అండి? ఆహార శుద్ధి, సత్వశుద్ధి. ఆహారం ఇప్పుడు పంచమహాభూతాల నుంచి ఆకాశాత్ వాయు అగ్ని ఆపః ఆప పృథివ్యాం పృథివీ ఓషధయ. పృథివీ నుంచి ఓషధులు అనగా మొక్కలు వచ్చినాయి. ఆ ఓషధుల నుంచి వచ్చినటువంటి మొక్కలను, అదే మనకు అన్నము. ఈ జీవులకు ఆ అన్నాన్ని తిని మనము మన చైతన్యం వల్ల పెరగడము ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. అయితే చంద్రుడు మన మానవ శరీరంలో చంద్రమ మనసో జాత, మనస్సును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రభావం చూపిస్తాడు. కాబట్టి చంద్రుని యొక్క కదలికలను బట్టి మన యొక్క మనసు మారుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రుడిని ఆరాధిస్తాం. అయితే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కూడా ఉన్నాడు కాబట్టి కృత్తికా నక్షత్రానికి అధిదేవత అయినటువంటి అగ్నిని మనం ఈ మాసమంతా దీపాలను వెలిగించి ఆరాధన చేస్తాం. అందుకనే కార్తీక దీప మహోత్సవములు అంటారు కదా. దీన్ని ఏ విధంగా చేస్తారంటే, ఉదయం పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం తర్వాత కొంచెం అటు ఇటుగా లేచి 5:30 లోపు లేచి మంచి స్నానం చేసి దీపాలను వెలిగించి ఈ ప్రకృతి మండలాన్నంతా దీపాల కాంతితోని నింపాలండి. తద్వారా మనము అధిదేవత అయినటువంటి అగ్ని ద్వారా చంద్రుడిని మరియు ఇతర మన ఇష్టదైవాలను అన్నింటినీ కూడా ఆరాధన చేసిన వాళ్ళం అవుతాము. అంతేనండి. సైన్స్ ప్రకారం కూడా చూడండి, మొన్ననే వర్షాకాలం అయిపోయి ఇప్పుడే చలి చిగురిస్తుంది. మన శరీరం ఋతు సంధి అంటారు. వెంటనే వర్షాకాలానికి చలికాలానికి వచ్చే మార్పులను వెంటనే అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మెల్లమెల్లగా వేడిని పెంచేటువంటి ప్రకృతి మండలంలో వేడిని పెంచడం దీని యొక్క సైన్స్ దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం. అంతేకాక దీనికి ఒక పురాణ గాథ కూడా ఉందండి. అగ్నిని మనం ఈ రకంగా దీపాలను వెలిగించి చేయడానికి కావలసిన ఆవశ్యకత శ్రీ ప్రశ్న సంహిత అనేటువంటి ఒక గ్రంథంలో, పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటి గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది. పూర్వము మనకు వామనావతారంలో బలిచక్రవర్తి సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ బలి చక్రవర్తి చాలా ధర్మాత్ముడే. అయితే ఆ లోకాలన్నింటినీ, ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకొని, అంటే బలము చేత గర్వితుడై అన్నిటినీ వశం చేసుకున్నాడు. కానీ వాడికి బలం యొక్క గర్వం, నాది అనేటువంటి అహంకారం, నేను అనేటువంటి అహంకారం వల్ల అన్నిటినీ ఆక్యుపై చేశాడు. కానీ దాన ధర్మాలలో ఎప్పుడూ ఆయన వెనకాడుగు వేయలేదు. అయితే శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తే కదండి, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా శిక్షించాల్సిన వాళ్ళని శిక్షించడం, దారిలో పెట్టాల్సిన వాళ్ళని దారిలో పెట్టడం. శ్రీమన్నారాయణ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. అయ్యా, నా సామ్రాజ్యాన్ని తీసుకొని నా మీద పెత్తనం చేస్తున్నాడంటే అప్పుడు విష్ణుమూర్తి చూశాడు. చూస్తే బలిచక్రవర్తి చాలా మంచతను, ధర్మాత్ముడు. అతని దగ్గర అతన్ని శిక్షించవలసిన అవసరం లేదు, ఓన్లీ సరి చేయాలి. అందుకని మనకు ఈ పండగల రూపంలో చెప్పేది మన మనుషులకు కూడా అన్నిటినీ శిక్షించాల్సిన అవసరం లేదండి. మన పేరెంట్స్కి కూడా ఒక మంచి పాఠం, శిక్షించాల్సిన అవసరం లేదు, సరి చేస్తే సరిపోతుంది. సరి చేస్తే మళ్ళీ వాడు సక్రమైన మార్గంలో పోతాడు. బాగా తప్పు మార్గంలో ఉన్నవాడిని శిక్షించాలి. అయితే సరే, ఈయన్ని శిక్షించాల్సిన అవసరం లేదు, సరి చేయాలి. ఈయనకున్న రోగం ఏంటంటే వ్యాధి, నేను నాది అనేటువంటి 2 వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధిని తగ్గించాలి. వెంటనే పరమాత్మ ఒక వామన అవతారాన్ని ఎత్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలిసిన బలిచక్రవర్తి, ఆహా, నేను అది వాడికి ఉన్న వ్యాధి అది కదా, నేను నాది తీసుకోవడానికి సాక్షాత్తు లక్ష్మినే తన హృదయంలో కలిగినటువంటి విష్ణువు వచ్చి నా ముందర చేయి చాపాడు కదా అని చెప్పేసరికి శ్రీమన్నారాయణుడు ఆ దానాన్ని తీసుకోవడం మన శుక్రాచార్యులు వద్దన్న, దాని తర్వాత పెరగడము అవన్నీ మనకు తెలిసిన కథనే. ఆ పెరిగిన తర్వాత వెంటనే 2 పాదాలను స్వామి నాది అనేటువంటి బలిచక్రవర్తికి ఉన్నటువంటి సంపదనంతా హరింపజేస్తాడు. దాని తర్వాత మిగిలింది 2 అడుగులు అయిపోయాయి నాయన, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే 3వ అడుగు నేను అనేటువంటి అహంకారం మీద పెట్టు అంటే ఆ రకంగా పెట్టిన తర్వాత, అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పరమాత్మను ఆశ్రయించి ఆయన పాదాలను పట్టుకొని నేను నాది అన్నది అంతా నీదే అంటే చాలు, మనకు ఎటువంటి దోషం ఉండదని చెప్పడమే ఈ పరమార్థం. ఆ రకంగా అయిన తర్వాత శ్రీమన్నారాయణుడు, అయ్యో పాపం, ఈయన దాన ధర్మాదులే చేశాడు కానీ ఎవరిని పీడించలేదు కదా, కాబట్టి వెంటనే ఆయనను శిక్షించాల్సిన అవసరం లేదు కనుక చాలా సంతోషించి, నీకు మర్త్యలోకం అనేటువంటి పాతాళ లోకంలో మంచి ఒక లోకాన్ని ఇస్తున్నానయ్యా, దానికి రాజుగా ఉండు, పైగా నీకు ఎదురుగా నేను ఎప్పటికీ కాపలాదారుగా ఉంటాడన్నటువంటి వరం ఇచ్చాడు. అంటే అక్కడ శిక్షించినట్టు కాదు కదా, అతన్ని కనుకరించి సరైన మార్గంలో పెట్టి అతని వెనకాతలో ఉండి నీ ముందట నేను ఉంటాను, నీకు కాపలాదారుగా అని చెప్పి ఆయనకు అభయం ఇచ్చి చూశాడు. మనం కూడా పేరెంట్స్ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మనం ప్రతి చిన్నదాన్ని కూడా అరుస్తూ శిక్షించవలసిన అవసరం లేదు, సరి చెయ్యాలి. ఇది తెలుసుకునేటువంటి ఆంతర్యం. ఆ రకంగా చేసిన తర్వాత బలిచక్రవర్తి చాలా సంతోషం అండి. అసలు బలిచక్రవర్తి ఇక్కడికి వచ్చే ముందు, విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చే ముందు ఒక యాగాన్ని, అంటే యాగము, అగ్ని ద్వారా దేవతలకు హవిస్సు ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమమే యాగము. ఆ యాగాన్ని చేయడం తలపెట్టాడు, స్టార్ట్ చేశాడు. ఈలోపు ఆయనకు కంప్లీట్ కాకముందే శ్రీమన్నారాయణుడు వచ్చాడు, అతన్ని సరి చేశాడు, ఆయనకు మంచి వరాన్ని ఇచ్చి, పోవయ్యా నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. కానీ మనం శాస్త్రం చెప్పినటువంటి యాగాన్ని పరిసమాప్తి చేయాలి కదా ఎవరైనా, మరి అది అలాగే ఉండిపోయింది కదయ్యా. మరి పరమాత్మ అంటే దానికేముందయ్యా, నీకు కావలసిన ఫలితం వస్తుందంటే, లేదు, ఈ సృష్టిని అంతా నువ్వు రచించి ఒక రూల్స్ బుక్ రాసావు కదా, దాన్ని తప్పితే నీకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. మరి నాకు కావలసిన ఫలితం వచ్చింది, కానీ యాగమా ఇంకా కంప్లీట్ కాలేదు, పూర్ణాహుతి కార్యక్రమం కాలేదు. మరి ఏం చేద్దామని చెప్పి విష్ణుమూర్తి బలిచక్రవర్తిని అడిగితే, అయ్యా ఒక పని చేయండి, నేను కంప్లీట్ చేయకున్నా పర్వాలేదు, చాలా ఔదార్యము అనేటువంటి బుద్ధితోని, పరోపకారం అనేటువంటి బుద్ధితోని నా తర్వాత వచ్చే జనరేషన్స్, భూమండలంలో ఉన్నటువంటి ప్రజలంతా నా వంతుగా ఒక మంచి యజ్ఞమును కార్తీక మాసంలో యజ్ఞాన్ని చేసి, ఆ యజ్ఞము నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా ప్రతి ఇంటిలో, ప్రతి దేవాలయంలో, ప్రపంచమంతా ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటి దీపం నుంచి, ఆ దీపం నుంచి మరొక దీపం,
ఆ రకంగా దీపాలు వెలిగించి చేయడం వల్ల నేను చేయవలసినటువంటి యజ్ఞము అనేటువంటిది సంపూర్తి అవుతుంది. కాబట్టి దీన్ని అనుగ్రహించమంటే శ్రీమన్నారాయణ వెంటనే శాంక్షన్, ఓకే గెట్ ఇట్ అని అన్న తర్వాత ఇట్ ఈస్ డన్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందుకని ఆయన యొక్క యజ్ఞాన్ని మనము పరిసమాప్తి చేసి ఫలితాన్ని కూడా ఆయనకు ఆల్రెడీ వచ్చేసింది. ఫలితాన్ని కూడా ఎవరైతే ముట్టిస్తారో వారికే ఫలితం ఇవ్వమని చెప్పాడు. చూసారా ఆయన ఎంత ఔదార్య బుద్ధో. ఆ రకంగా బలిచక్రవర్తి యొక్క ఔదార్యాన్ని మనము యజ్ఞ ఫలితాన్ని పరిసమాప్తం చేసి ఆ ఫలితాన్ని కూడా మనం పొంది దీంట్లో చేయడం వల్ల, అగ్నిని ఆరాధించడం వల్ల మనకు కూడా కలిగే ప్రయోజనం ఏంటిదండి? ఈశావాస్య ఉపనిషత్తు అగ్నేనయ సుపధరాయే అంటే అగ్ని సుపథము మంచి మార్గము మనకి చూపించడమే కాకుండా రాయే సంపద మనకి ఆ మార్గాన్ని చూపించడము, దాని గుండా పోయేటట్టు మనల్ని చేయడము, సంపద వైపు మనల్ని నడిపించడము ఈ అగ్ని యొక్క ప్రత్యేకత అండి. చూడండి, అగ్ని మనకు ఎప్పుడైనా వెలిగించిన తర్వాత అది కిందికో అడ్డంగానో పోతుందా? క్షితిజ సమాంతరంగా లేదు కదా, పైకే పోతుంది. అంటే మనకు ఉన్నత స్థితి, ఈ స్థితి నుంచి ఉన్నత స్థితిని కలిగించడానికి కోసమే అగ్ని అనేది. సంపద ఏమనుకున్నామండి? సాక్షాత్తు పరమాత్మ కదా సంపద. మనము ఈ బలిచక్రవర్తి మనకు నేర్పించింది ఏంటండి? నేను నాది అనేటువంటిది పూర్తిగా దేవుడి శ్రీమన్నారాయణ యొక్క పాదాలకు ఆయన పూర్తిగా సమర్పించిన తర్వాత ఆయనకు ఉన్నత గతులు కలిగాయి. మనం కూడా అటువంటి ఆ బలిచక్రవర్తి మనకు నేర్పించింది ఏంటంటే తత్ త్వం అసి అహం బ్రహ్మాస్మి అనగా, ఓ పరమాత్మ నేను నీవాడను. నేను అనేది పోయింది, ఆయన అహంకారంపై నేను నీవాడను అని చెప్పి స్వామికి శరణాగతి చేసింది కదా. అలా చేయడం వల్ల మనకు ఉత్తమ గతులు, ఉత్తమ సంపద వైపు మనకు అగ్నిని నడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్ని ద్వారా చంద్రుడిని లేదా మన ఇష్టదైవాన్ని మనం పూజించి మనకు కావాల్సినటువంటి ఫలితాన్ని, యజ్ఞ ఫలితాన్ని పొందుదాము. ఈ రకంగా కార్తీక మాసంలో ఉన్నటువంటి దీపోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొని ఇటు పర్యావరణాన్ని, ఇటు మన యొక్క జీవనానికి కావలసిన ఉన్నత గతిని పొందుదాము. జై శ్రీమన్నారాయణ.